హాయ్ హలో వెల్కమ్ టు కాపల్లీస్ కిచెన్. ఇవాళ మనం మటన్ పలావ్ చేసుకుందాము ఆంధ్ర స్టైల్లో. ముందుగా జీడిపప్పులు, లవంగాయి, యాలకులు, చెక్క, అందులో మరాఠీ మొగ్గ, అవన్నీ ఆకు, బిర్యానీ ఆకు అన్నీ రెడీ చేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి తాలింపు పెట్టుకోవాలి. నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. అందులో ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పులు అవన్నీ కలిపి మసాలా దినుసులన్నీ వేసేసి ఫ్రై చేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకొని ఆ చీలికలు కూడా వేయాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తే బాగా మగ్గుతుంది. కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ కోసం ఇప్పుడు వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను 1/2 కేజీ మటన్కి. 1/2 కేజీ మటన్కి 3 స్పూన్స్. అది బిర్యానీ కాబట్టి 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనము. మీ అందరికీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు పసుపు, కారము, అలాగే కొద్దిగా 1 స్పూన్ పెరుగు వేసి కలుపుకోవాలి. తిక్కు పేస్ట్ వస్తుంది. దానిలో కొంచెం వాటర్, మసాలా అవి మాడిపోకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని కొంచెం చూసారా ఆయిల్ తేరింది, అలా తేలే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మటన్ కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఇది కూడా కలుపుకోవాలి. వాటర్ ఏం పోయొద్దు, జస్ట్ అలా మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాము. ఆ వాటర్, దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మగ్గనివ్వాలి. ఇదే ప్రాసెస్ మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టకుండా కూడా నార్మల్గా కూడా ఇలాగే చేసుకోవాలి. ఇవాళ అయితే నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. మటన్ కూడా అంత ముదరలేదు, సో బాగానే వచ్చేస్తుంది. కానీ ఇవాళ నాకు టైం లేక ప్రెషర్ కుక్కర్లో పెట్టాను. బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇలా చేసుకోవడం, తొందరగా అయిపోతుంది. వర్కింగ్ లేడీస్ అండ్ కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు. ఇందులో ధనియాల పౌడర్ 3 స్పూన్లు అయితే 1 స్పూను గరం మసాలా పౌడర్. ఈ గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసుకున్నది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసి అది కొంచెం మగ్గాక ఇప్పుడు వాటర్లో నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది అందులో కొంచెం కొబ్బరి పాలు వేసాను. దాంతో బలంగా ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాక రైస్ వేయాలన్నమాట. ఇప్పుడు మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకోండి. చూసుకున్నాక అప్పుడు రైస్ నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవడమే. 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మన మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ ఫ్లేవర్ అంతా కొబ్బరి పాలల్లోనూ, అలాగే మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడరు, అలాగే ఇంట్లో చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్తో వస్తుంది. చాలా సింపుల్. ఇలా చేసుకోలేదు అనుకునే వాళ్ళు బయటవి కూడా కొనుక్కొని వేసుకోవచ్చు. కానీ ఇంట్లో చేసుకునేవి ఎంతైనా రెడీ చేసుకున్నాయి, ప్రిపేర్ చేసుకున్నాయి టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారా ఎంతో టేస్టీ అయిన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీంతో మేమైతే పెరుగు పచ్చడి చేసుకుంటాము. పెరుగులో కొంచెం ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, సాల్ట్ కలిపేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో
మటన్ బిర్యానీలో కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకొని మీరు మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా కమెంట్స్ పెట్టాలి అనుకుంటే పెట్టండి. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే అడగచ్చు. చాలా టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని తింటూ, సండే కదా, సండే స్పెషల్ కదా, మనం మటన్ బిర్యానీ చేసుకున్నాము. టీవీ పెట్టుకొని అలా చూస్తూ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ టైం మనకు దొరికేదే సండే కాబట్టి సండే రోజు కూర్చొని టీవీ చూస్తూ పిల్లలతో మాట్లాడుకుంటూ తింటూ ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.